రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఫైర్ అయ్యారు ఎంపీ కడియం కావ్య. మహిళల పట్ల ప్రేమ ఉన్నట్లు బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. ఓట్ల కోసం ప్రధాని మోదీ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యేలు నాయని రాజేందర్, నాగరాజు. ఏదైతే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కూటమి చేసినటువంటి ఒక బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని రాజ్యాంగానికి తూట్లు పొడిచాలి అన్న ఉద్దేశంతో అటు ఇటు అన్ని కలుపుకొని ఒకటే కిచిడీ లాగా తీసుకొచ్చింది. డీలిమిటేషన్ బిల్లు కానీ, తర్వాత యూనియన్ టెరిటరీస్ బిల్లు, తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 131st అమెండ్మెంట్ బిల్, ఈ మూడింటిని కూడా అందులో ఉన్న కుట్ర ఏంటో మాకు లాస్ట్ మినిట్ వరకు తెలియలేదు. ఏ బిల్ అయినా అందులో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయితే కనీసం ఒక 5-6 రోజుల ముందన్నా మాకు ఇవ్వాలి. అందులో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో మేము చూసుకోవడానికి మాకు సరైన అవకాశం ఇవ్వకుండా జస్ట్ ఒక్క రోజు ముందు మాత్రమే మా చేతులలో ఆ బిల్లు వచ్చింది. చదువుకొని దాంట్లో ఉన్న నిజాలు తెలిసినాక అప్పుడు ప్రతిపక్షాలందరూ కూడా ఒక ఆల్ పార్టీ, అప్పటి వరకు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా మీటింగ్ పెట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నీ మసిపూసి మారేడు కాయ అంటారు కదా, అట్లా డీలిమిటేషన్ని తీసుకొచ్చి మన ముందు అమలు చేయాలి అన్నట్టు ఏదో ప్రయత్నం చేసింది. కానీ దాన్ని మహిళా బిల్లు రూపంలో దాని వెనకాల నెట్టి తీయడం ట్రై చేశారు. ఈ బీజేపీ గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అద్వానీ గారు ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప గౌరవం ఉండేది. 3rd క్లాస్ బ్లాక్ టికెట్లు అమ్ముకునే బ్యాచ్ తీరుగా తయారైంది ఏకంగా. ఇప్పుడు ఒక వ్యూహం ప్రకారం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, కేరళలో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ ప్రలోభ పెట్టే విధంగా ఉండాలని చెప్పి డిలిమిటేషన్ బిల్ అలాగూ మహిళా బిల్లు అలాగూ పెట్టి ఎందుకు పాస్ కాదు? 23లో పాస్ చేసేటప్పుడు యునానిమస్గా ఇయ్యలేదా? మేము ఒప్పుకోలేదా? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని దగాలు చేసి ప్లే కార్డులు పెట్టుకొని తీసి మాట్లాడటం, ఈడ కూర్చొని ధర్నాలు చేయటం, ఓ దొంగల ముఠా తిరిగా తయారైంది. ఇదివరకు మంచిగుండే, ఇప్పుడు కొత్త రకం. అసలు నేను ఒకటి సూటిగా అడుగుతానా, మీరు చేసిన అభివృద్ధి ఏంది, తెలంగాణకు తెచ్చిన నిధులు ఏందో ఒకసారి చెప్పండి. ఇక అసలు సౌత్ ఇండియా నుంచి ఇచ్చినంత రెవెన్యూ నార్త్ ఇండియా నుంచి రాదు. నువ్వు సౌత్ ఇండియాని నిర్లక్ష్యం చేసి అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఇచ్చిన శాఖలేంటి, ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఇచ్చిండ్రు. రైల్వే శాఖ కూడా సౌత్ ఇండియాకి ఇచ్చిన రోజులున్నాయి. భారతదేశంలో చాలా అవమానమైన రోజు అంటే నిన్నటి రోజు. డీలిమిటేషన్ పేరుతోని మహిళా బిల్లులను పెట్టి ఒక మైండ్ గేమ్ ఆడి ఏంటంటే కాంగ్రెస్ను బదనాం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు మోడీ ఆడిన నాటకం ఇది. దానికి మన ఉన్న 3 ఎంపీలు కూడా దానికి తందానే అంటే తందానే అనే విధంగా తయారైనరు. మరి సిగ్గుచేటు. మన దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న జనాభాతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా ఎక్కువ. ఎందుకంటే మనం జనాభా పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, దీంట్లో మైండ్ గేమ్తోని మోడీ, అమిత్ షా ఆడే నాటకాలు ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గియాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ను మరి ఈ యొక్క మహిళా బిల్లును రెండింటిని కలిపి ముందుకు తీసుకొచ్చారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని పసిగట్టి దీనిపైన అన్ని రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడి వారికి తెలియజేసేట్లా అందరూ కూడా అన్యాయం జరగద్దు మహిళలకు ఏదైతే మనం అనుకుంటున్నామో 33%, ఎప్పుడైతే సోనియమ్మ గారు ఉండి 23లో ఏదైతే బిల్లును పెడితే దాన్ని సిగ్గుచేటు అడ్డుకున్న బీజేపీ నాయకులు